మక్క గారెలు అంటే ఇష్టం లేని వారైతే ఎవరు ఉండరు. మన వీడియో కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే 4, 5 కంకులు అయితే తీసుకున్నాము. సో ఇక్కడైతే వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మిక్సీలో అయితే వేస్తున్నాము. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి, వెల్లిపాయ, ఉల్లిగడ్డ వేస్తున్నాము. చూడొచ్చు ఇక్కడ మీరు. మా సైడ్ అయితే ఈ విధంగా అయితే చేసుకుంటారు. మీ సైడ్ ఎలా చేసుకుంటారో అయితే కామెంట్ చేయండి. పౌడర్ ఏంటి అనుకుంటున్నారా? సో ఆ పౌడర్ వచ్చేసి జీలకర్ర, చక్కెర, ఉప్పు అయితే అలా మిక్స్ అయితే పట్టాను. అలా పౌడర్ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొత్తిమీర అయితే వేసాను. సో ఇలా పేస్ట్ అయితే చేశాను. మీరు చూడొచ్చు. చాలా మందికి గారెలు అనేది షేప్ అయితే రావు. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే మీకు ఒక పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఒక టిఫిన్ బాక్స్ మూత తీసుకొని దానికైతే ఒక కవర్ అయితే ఇలా చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఒక రబ్బర్ అయితే వేయండి. సో అలా టైట్ గా అయితే వేస్తే అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీరాకు కూడా వేసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసుకున్న టిఫిన్ బాక్స్ మూతకైతే ఆయిల్ పెట్టి మనం రెడీ చేసుకున్న పిండిని అయితే అలా గారె షేప్ లో అయితే చేసేయాలి రౌండ్ గా. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేడైపోయింది. సో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ విధంగానైతే గారెలు చేయడం వలన గారెలు చేయరాని వారు కూడా ఇలా రౌండ్ షేప్ లో అయితే వస్తాయి. మీరు ఒకసారి ట్రై అయితే చేయండి. సో ఈ గారెలు అయితే మొత్తం ఇలా వేసేసుకున్నాను. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం ఈ సైడ్ ఎలా చేసుకుంటారో అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.